బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తి వావ్ అనిపించాడు. అయితే అది కేవలం రియల్ లైఫ్ లో మాత్రమే. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరు సోదరులు నిజం బాహుబలిని తలపిస్తున్నారు. అలవోకగా గుండ్లు ఎత్తుతూ ఔరా అనిపిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రియల్ బాహుబలి స్పై ఏపీ 24/7 ప్రత్యేక బాహుబలి సినిమాలో ఎంతమందితో యుద్ధం జరిగినా చివరికి విజయం మాత్రం బాహుబలిదే. ఎక్కడ పందెం జరిగినా మసూం బాషా, లాల్ బాషాలదే విజయం. జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన అక్బర్ బాషా కుమారులిద్దరూ మసూం బాషా, లాల్ బాషాలు గుండ్లు ఎత్తుడు పందెంలో ఆరితేరారు. వెంకటాపురం మాజీ సర్పంచ్ అక్బర్ బాషా కుమారులిద్దరూ డ్రైవర్ వృత్తిలో కొనసాగుతున్నారు. అయినా కానీ చిన్నప్పటి నుంచి దొబ్బడి గుండ్లు లేపటంలో సిద్ధహస్తులుగా తయారయ్యారు. పోటీ ఎక్కడ జరిగినా విజేతలుగా తిరిగి రావడమే వారి నైజం. మండల పరిధిలోని బోరవెల్లి గ్రామంలో జరిగిన గుండు పందెం పోటీలో అక్బర్ బాషా కుమారులు సత్తా చాటారు. వరుసగా 120, 160, 194 కిలోల గుండ్లను ఎత్తేందుకు నలుగురు బరిలో నిలిచారు. అయితే ఇందులో లాల్ బాషా 120, 160 కిలోల గుండును అవలీలగా ఎత్తాడు. అతని అన్న మసూం బాషా మొదటి 2 గుండ్లతో పాటు 194 కిలోల గుండును కూడా ఎత్తి తన సత్తా చాటాడు. గుండ్ల పోటీలను చూడడానికి వచ్చిన ప్రజలు బాషా సోదరులను ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటారు. వారితో సెల్ఫీలు కూడా తీసుకున్నారు. వీరి ప్రతిభకు ముగ్ధులైన స్థానికులు బహుమతులు అందజేశారు. ఈ గుండు ప్రదర్శన అనేది మా తాత మా నాన్న వాళ్ళు పట్టేవాళ్ళు. ఇప్పుడు మేము పడుతున్నాము. అప్పుడు వాళ్ళు 120 కేజీలు పట్టినారు. ఇప్పుడు మేము 200, 170 మా తమ్ముడు పడుతున్నాడు. అయితే ఇది వచ్చేసి క్రీడ అని చెప్పి గుర్తించాలని కోరుతున్నాం. అయితే మేము మా వృత్తి వచ్చేసి లారీ డ్రైవరు, మా తమ్ముడు జీపు డ్రైవర్ చేస్తున్నాం. అయితే మేము తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రతి చోట్ల ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చినాము. ఇది అందరూ దేశం మొత్తం రాష్ట్రంలో 5-6 రాష్ట్రాలలో చూసినారు. అయితే దీన్ని క్రీడని ఎవరు గుర్తించడం లేదు. ఇప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, కనీసం ఇప్పుడన్నా మా ఈ క్రీడని అన్ని గుర్తిస్తే బాగుంటుందని చెప్పి మా ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో గుండ్లు ఎత్తుడు, బండ్లు లాగుడు పోటీలు ప్రసిద్ధిగాంచాయి. ప్రతి సంవత్సరం జిల్లాల్లో అనేక చోట్ల ఈ పందాలను ఉత్సవాలు, జాతరలు, ఉర్సుల సమయంలో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది యువకులు వస్తారు. చిన్నప్పటి నుంచి ఈ పోటీలను చూస్తూ పెరిగిన భాషా సోదరులకు వీటిపై ఆసక్తి పెరిగింది. వీరి ఆసక్తికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అందించడంతో ఈ పోటీల్లో ఆరితేరారు. ఎక్కడ పోటీ జరిగినా వీరే గెలుపొందుతూ వస్తున్నారు. గతంలో మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు పడుతూ మాకు నేర్పించారు. మాము పట్టే ఇప్పుడు వెయిట్ నేను పట్టే 175 కేజీలు, మా అన్న 195 కేజీలు పట్టడం. ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ఇలా కోస్తాంధ్రలో కూడా పట్టడం జరిగింది. ఏడైనా కానీ మొదటి బహుమతి, రెండో బహుమతి గెలుచుకోవడం జరుగుతుంది మాది. అయితే వీరికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు. వీరి ప్రతిభను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తే రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తారని స్థానికులు కోరుతున్నారు.